ఖమ్మంలో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం తనిఖీలు చేశారు. ఖమ్మం రిక్కా బజార్లోని ఓ ఇంట్లో మ్యాజిక్ అల్లం పేస్ట్ ను పట్టుకున్నారు అధికారులు. సుమారు 960 కిలోల అల్లం పేస్ట్ ను సీజ్ చేశారు. అల్లం పేస్ట్ దుర్వాసన, నాణ్యత లేని కారణంగా సీజ్ చేశామని తెలిపారు. వాళ్ళు వచ్చి సార్ చెకింగ్ చేసిన అల్లం పేస్ట్ సార్ నేను రీప్యాకింగ్ చేస్తాను సార్. లైసెన్స్ ఉంది సార్ నా దగ్గర. ఇది యాక్చువల్లీ నా ఫ్యామిలీ పేరు మీద ఉంది సార్. వాళ్ళు నా మీద ఏమో లైసెన్స్ లేదు అన్నట్టు వాళ్ళు నా ఫ్యామిలీ పేరు మీద ఉన్న లైసెన్స్ వాళ్ళు యాక్ట్ చేసుకోలేదు. అసలు లైసెన్స్ లేదు, ఏం లేదు అన్నట్టు సార్ వాళ్ళు రాసుకున్నారు. నాతో సిగ్నేచర్లు పెట్టించుకున్నారు సార్. ఇది ఫుడ్ లైసెన్స్ నేను హైదరాబాద్ నుండి తెప్పిస్తాను సార్. సహారా కంపెనీ ఉంది సార్, వాళ్ళు నాకు పంపిస్తారు. మొత్తం ప్యాకింగ్ వస్తుంది సార్ బాటిల్స్లో. నాకు రీప్యాకింగ్ కాదు సార్. నా ఫోన్ నెంబరు దాని కింద నా అడ్రస్ వస్తుంది. నా అడ్రస్ నా మ్యాజిక్ అని నా బ్రాండ్ పేరు వస్తుంది సార్. ఈ లైసెన్స్ ఇచ్చిన నెంబర్ వస్తుంది. నేను మామూలుగా సార్ షాపులలో చిల్లర మామూలుగా 5 కేజీలు 10 కేజీలు అట్లా ఆర్డర్లు వస్తుంది సార్. నేను బండి మీద పోయి తీసుకుపోయి ఇస్తాను సార్. నేను అంతే. అధికారులు వచ్చి సార్ వాళ్ళు చెక్ చేసి స్మెల్ ఉంది అని అన్నారు వాళ్ళు. అంతకుముందు సార్ నేను ఖబ్బా బజార్లో ఉన్నా సార్. నేను అక్కడ లైసెన్స్ మీద ఆ అడ్రస్ ఉండేది. నేను ఇక్కడ కొంచెం మా మమ్మీ ఆరోగ్యం బాగాలేదు కదా సార్, నేను ఇక్కడ ఇల్లు చేంజ్ చేసినాను. నాకు ఈ విషయం తెలియదు సార్. ఈ మధ్యలో లైసెన్స్ రిన్యూ చేయించిన కొత్త లైసెన్స్ తీసుకున్నాను. నేను తీసుకున్న తర్వాత ఇక్కడ రిక్కా బజార్లో నేను మజీద్ ఆపోజిట్ ఉంటాను సార్. ఇక్కడ ఉన్న అడ్రస్ చేయించిన సార్. ఈ విషయం వాళ్ళ మేడం వాళ్ళు చెప్తూనే నాకు తెలిసింది సార్. వాళ్ళు ఒక 4 కేజీలు డబ్బాలు తీసుకోపోయినారు సార్. వాళ్ళు మొత్తం టెస్టింగ్ చేసిన తర్వాత మీరు సెల్ చేసుకోవచ్చు, కంప్లైంట్ లేకపోతే అని.